జగతికి పునాది వేయబడక మునిపే ఉన్నవాడు కేవలం మన కోసమే భూలోకానికి వచ్చాడు. మన కోసమే ఈ భూమి మీద నరజన్మాన్ని నరుడుగా ఈ భూమి మీద తిరిగాడు. నరుడుగా ఆయన అసలైన నరుడుగా, నిజమైన నరుడు, మనిషి. పోయిన ఆదివారం విన్నాం, మనిషి అంటే ఎలా ఉంటాడో అది ఎవరిలో కనబడుతుందంటే యేసు ప్రభువు. మనిషి అనే మాటకు అర్థము మానవత్వము కలిగిన వారు. మానవత్వాన్ని మరిచిపోయిన మానవుడుగా భూమి మీద ప్రతి మనిషి బ్రతుకుతున్నాడు, ఒక నిజమైన మనిషిగా. అందుకే పిలాతు బయటికి తీసుకుని వచ్చి, ఇదిగో ఈ మనుష్యుని యందు ఏ నేరము లేదు, కనబడటం లేదు అన్న. కాబట్టి మన కోసమే భూమి మీదకి వచ్చింది, మన కోసమే మాదిరి చూపింది, మన కోసమే బోధలు చేసింది, మన కోసమే కడకు ఆ శిలువ శ్రమను కోరుకున్నది, నిందలు పొందినది. ఎన్ని నిందలో, ఎన్ని మాటలో, నిందలన్నీ మన కోసమే నిందింపబడ్డాడు, మన కోసమే హింసింపబడ్డాడు. ఎంతగా హింసించారో, ఏ మానవుడు పొందని హింస ఆయన పొందారు. ఆయన మాట్లాడుతూ ఉంటే ప్రధాన యాజకుడికి సమాధానం చెప్తావా అని వచ్చి చెంప మీద గట్టిగా కొడుతున్నారు. కండకు బట్ట కట్టి వీపు మీద గట్టిగా కుర్తారు. తలకు ముళ్ళ కిరీటం పెట్టి తల మీద ఒక రెల్లు తీసుకొని తల మీద గట్టిగా కొట్టారు. 39 కొరడా దెబ్బలు కొట్టారు. మొయ్యలేని సిలువను మోయించారు. మొయ్యలేకపోతుంటే మరలా కొట్టారు, తిట్టారు, తన్నారు. ఆ కొండ మీదకి తీసుకుని వెళ్ళిన తర్వాత ఆ చేతులను లాగి పాదములను జత చేసి మేకు కొట్టారు. ఆ హింస ఎవరి కోసం పొందారంటే మన కోసమే. హింస మన కోసమే, గాయాలు మన కోసమే, రక్తమంతా కార్చినది మన కోసమే. అందుకే యేసు రక్తము లేకపోతే ఈ ప్రపంచములో మానవునికి సమాధానము లేదు. సమాధానపరిచేది యేసు రక్తం. పాపములను కడిగివేసేది యేసు రక్తం. విమోచించేది యేసు రక్తం. విడుదల కలిగించేది యేసు రక్తం. స్వస్థత పరిచేది యేసు రక్తం. నీతివంతులుగా మార్చేది యేసు రక్తం. కడకు ఈ లోకానికి ఉగ్రత రాబోతుంది. ఆ ఉగ్రత నుండి తప్పించేది కూడా ఎవరి రక్తము? యేసు రక్తం. అందుకే ఎక్కువగా 40 రోజులు ఒకటే కాదు, దైవజనునితో దేవుడు పాడిన కీర్తనలో ఒక మాట ఉంది. ఏమిటంటే, నా రక్తము ప్రతి నిమిషము నీలో ధారగా ప్రవహించును, అది జీవము అని దేవుడు అన్నాడు. కాబట్టి యేసు రక్తము ఈ 40 రోజులు కాదు, 1 గంట కాదు, 2 గంటలు కాదు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు. మనం భూమి మీద బ్రతికినంత కాలం మన నరనరాల్లో ఎవరి రక్తం ప్రవహించాలి? గట్టిగా చెప్పాలి. ఆ ప్రవహించాలంటే ఏం చేయాలి? మనము మోకరించి కోరుకోవాలి. నీ రక్తము నాపైకి పంపించు, నీ రక్తము నాలోనికి పంపించు. కాబట్టి ఆ రక్తమును కోరుకున్న ఆ రక్తమే మనకు కంచె. ఇశ్రాయేలు ద్వారా బంధములకు, వారి ద్వారాలకు పస్కా గొర్రెపిల్ల రక్తము ఉన్నందున వారి గృహంలోనికి సంహారకుడు రాలేదు. మరణదూత ఏ గుమ్మం మీద అయితే రక్తం ఉన్నదో రక్తమున్న గుమ్మాన్ని దాటి, చెప్పండి అయ్యమ్మా, దాటి వెళ్ళిపోయింది. ఆ గృహంలో ఏమి లేదు, మరణము లేదు. యేసు ప్రభు రక్తం నీలో ఉంటే నీకు మరణము లేదు. యేసు ప్రభు రక్తం నీ గృహం మీద ఉంటే ఏ చీకటి నీ గృహములోనికి రాదు. యేసు ప్రభు రక్తం నీ గృహములో ఉంటే
ఏ కీడు నీ గృహంలోనికి రాదు. యేసు ప్రభు రక్తము నీ గృహములో ఉంటే మరణము నీ గృహములోనికి రావడానికి అవకాశము లేదు. ఈ మాటలన్నీ బైబిల్ని బట్టే చెప్తున్నా, బైబిల్లో ఉన్న మాటలే. కాబట్టి ఆ రక్తాన్ని కోరుకుందాం. ఆ రక్తం ద్వారా మేలు పొందొచ్చు. ఆయన రాకకు రాజ్యములకు సిద్ధపడదాం. అట్టి భాగ్యం దేవుడు మనకు దయచేయునుగాక. వాక్యము నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం. లోకం ప్రార్థించు.